హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చూపించేటట్టు ఫాలో అవ్వండి. మిషన్‌కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే అవ్వదు. అస్సలకి మెకానిక్ పనైతే అస్సలు అవసరం లేదండి. అంత బాగా వర్క్ అయితే అవుతుంది. ఒకసారి చూడండి. మనం ఫస్ట్ మార్నింగ్ మనం కుట్టేటప్పుడు కానీ లేదంటే ఇప్పుడు మనం మిషన్ కుట్టేటప్పుడే మెయిన్ ఎక్కువ వేసుకోండి. నైట్ వేసేసి మార్నింగ్ కుట్ట అట్లా కాకుండా ఇప్పుడు మనం వర్క్ చేసేటప్పుడే చూసారు ఇక్కడ ఉన్నాయి చూడండి హోల్స్. ఒక్కొక్క హోల్స్ దగ్గర ప్రతి హోల్స్ దగ్గర అయితే ఇక్కడ చూపిస్తున్నాం కదా అక్కడ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ దారం పాస్ చేస్తారండి అక్కడ. ఇక్కడ మెయిన్ అక్కడైతే అక్కడ వేయకపోతే మన కుట్టు అనేది ఊరిని తెగడం కానీ అదే పూస కుట్టు కానీ అట్లా వస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఈ అడ్జస్ట్మెంట్ల దగ్గర అదేవిధంగా సూది పాదం దగ్గర మెయిన్ అండి. ఇది కూడా ఇక్కడైతే ఇక్కడ కూడా చాలా వరకు వేసుకుంటా ఉన్నాం అనుకోండి అసలు ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. మెయిన్ అంటే మిషన్లో వాటర్ అదే ఆయిల్ లేకే ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి పెడలు ఇక్కడ తిప్పుకుంటాం కదండి. ఇక్కడ కూడా అంటే దారం వచ్చేసరికి ఇక్కడ చిక్కుబడేస్తుంటుంది. ఇట్లా మనం ఇట్లా లూజ్గా ఉన్నది అనుకోండి పర్ఫెక్ట్గా వర్క్ అవుతూ ఉంటుంది. మనకి తొక్కడానికి కూడా ఈజీగా ఉంటుంది. మోటార్ కూడా అసలు ఎటువంటి మోటార్ కూడా సహాయం లేకుండా కూడా ఈజీగా అవుతూ ఉంటుంది. అదేవిధంగా అండి ఇక్కడ చూసారు బాబిన్ అంటారు కదా, బాబిన్ కేసు కింద దారం పెడతాం కదా మనము, అక్కడ కూడా వేసుకోవాలి. ఇంక నెక్స్ట్ ఈ కత్తిరి కదండి ఊరిని సానం పోతుందని చాలా వరకు అయితే కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదండి. ఈ సానం కూడా పెద్దగా పోదండి. ఈ విధంగా మనం ఇట్లాగా మధ్యలో చూసారా ఆ విధంగా వేసేసి ఒక్క నిమిషం అలా పెట్టేసేయాలండి. మొత్తం చూపిస్తున్నా కదా అన్నిటికీ అలా వేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ కాలు మనం ఇక్కడ తొక్కుతాం కదండి, తొక్కే దగ్గర కూడా ఈ విధంగా అయితే వేసుకోవాలి. నేనైతే మోటార్ కూడా యూజ్ చేయను. దీని మీద నాకు చాలా స్మూత్గా ఉంటుంది వర్క్ చేయడానికి. నాకు మోటార్ అయితే వర్క్ పడదండి. అదే కాలు నొప్పి వస్తూ ఉంటుంది మోటార్ కుడితే. అంటే చాలామందికి అయితే మోటార్ మంచిగా యూజ్ అవుద్ది. నాకేందో పెద్దగా కుట్టలేను దాంతో. ఈ తర్వాత మొత్తం వేసేస్తుంది అది ఒక 5 to 10 minutes అలా ఉండిచ్చేసి నీట్గా ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. అంటే ఎటువంటి డస్ట్ ఉన్నా ఈ ఆయిల్ తోటి మంచిగా నీట్గా వచ్చేస్తే చూసారు ఎంత బాగా మెరిసిపోతుంది మిషన్. ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత అదే విధంగా ఇంకా మనం కత్తిరికి కూడా వేసుకున్నాం కదా, ఆ కత్తిరి వేసుకున్న దగ్గర కూడా చూడండి ఇట్లా మధ్యలో ఇట్లా అన్నప్పుడు అక్కడ సిలువ అనేది ఉంటుంది. సిలువు డస్ట్ అని ఉంటుంది. ఆ సిలువు మొత్తం అయితే వచ్చేస్తుంది, బ్లాక్గా వచ్చేస్తుంది. చూడండి ఎట్లా ఉంటుందో, బ్లాక్ మీకు చూపిస్తాను. బ్లాక్గా అయితే వచ్చేస్తుంది మొత్తము. అందుకని నీట్గా మనం కత్తిర అంటే మనకి ఎక్కువ కత్తిరితో యూజ్ అవుద్ది కదండి కట్ చేసేటప్పుడు. కొంచెం మనం సిల్క్ క్లాత్లు అనుకోండి సరిగ్గా కట్ చేయడం, అదేవిధంగా క్రేప్ క్లాత్లు కూడా చాలా కష్టపడతాం కట్ చేయాలంటే. ఈ విధంగా ట్రై చేసి చూడండి, అసలు చాలా వర్క్ అవుతుంది. ఒక్కసారి నేను మిషన్ కత్తిరి కొని ఒక 2 times 3 times పెట్టించుంటానండి. నాకు 7 years అవుతుంది కత్తిరి కొని, చాలా వర్క్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం కింద అండి బాబిన్ పెడతాం కదండి, అక్కడ కూడా మనం కుట్టే డస్ట్ అంతా ఇక్కడ అంటే క్లాత్స్ అన్నీ ఉంటాయి కదండి, చిన్న చిన్న పీసులన్నీ ఈ విధంగా అయితే ఇక్కడ అవుతాయి. అక్కడ కూడా స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్కసారికి అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి మిషన్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా బాగుంటుంది. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. దీనివల్ల మనకి అంటే కుట్టు మారి కుట్టు వస్తుందండి, కొంచెం ఎత్తేసినట్టు. అదేవిధంగా పూస కుట్టు, నెక్స్ట్ అదేవిధంగా దారం తెగిపోవడం, అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీటి వల్లే ఉంటాయి. ఈ మెయిన్ రీజన్స్ అంటే ఇవే. మిషన్ల వరకు ఎక్కువ ఆయిల్ మనం కుట్టేటప్పుడు మాత్రమే వేసుకొని నైట్ వేసేసి మార్నింగ్కి అలా వదిలేయకుండా ఈ విధంగా చేశారనుకోండి మనకైతే మంచిగా అసలుకి సర్వీసింగ్ లాగండి. రోజు కానీ ఈ విధంగా చేసుకున్న రోజు కూడా చేయవల్ల 2 daysకి ఒక 1 time అలా చేసుకున్నాం అనుకోండి హెవీగా కుట్టే 2 daysగా చేసుకోవచ్చు. మన తక్కువ కుట్టేలు 1 week ఒకసారి చేసుకోవడం చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై